సో సైన్స్ అనేది నిజంగా ఈ మెర్మైడ్స్ ఉన్నాయని నమ్ముతుందా? నమ్మట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా దీనికి దొరకలేదు కాబట్టి. కానీ చాలా మంది సముద్రంలో వెళ్లేవాళ్ళు అండ్ ఐలాండ్ లో నివసించే వాళ్ళు నిజంగా ఈ మెర్మైడ్స్ అనేవి ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? సీ కౌస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మ్యామల్స్ అన్నమాట. వీటిలో మ్యాంటల్స్ ఉండొచ్చు, లేదంటే వేరే జీవులు ఉండొచ్చు, డ్యుగాంగ్స్ ఉండొచ్చు, ఇలాగే ఏమైనా సరే ఉండొచ్చు. ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండే జీవులు. ఇవి 18వ శతాబ్దం యొక్క మొదటి భాగంలో అంతరించిపోయి ఉన్నాయని చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే అప్పట్లో మనుషులు దాన్ని విపరీతంగా వేటాడేశారు కాబట్టి. సో కొంతమంది ఏం చెప్తారంటే ఇవి ఇప్పటికీ బతికే ఉన్నాయి, వాటిని చూసి మెర్మైడ్స్ అనుకుంటున్నారని కూడా చెప్తూ ఉంటారు. దీన్ని సముద్రంలోకి వెళ్తే అతిపెద్ద హార్బర్ అని కూడా చాలా మంది చెప్తారు. అండ్ స్లో మూవింగ్ క్రియేచర్స్ లో ఇది కూడా ఒకటి. ఇది టార్కోడో షేప్ బాడీని అయితే కలిగి ఉంటుంది. అండ్ ముందు 2 ఫ్లిప్పర్స్ ఉంటాయి, వెనక టైల్ కూడా కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది అండ్ వి షేప్ లో ఉంటుంది. సో చూడటానికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో దీన్ని చూసి కూడా పొరపడుతున్నారు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది 2.8 నుంచి 3.5 మీటర్ల పొడవు వరకు పెరుగుతూ ఉంటుంది. అండ్ 400 కేజీల నుంచి 1500 కేజీల వరకు బరువు పెరుగుతుందంట. ఇప్పటి వరకు భూమి మీద నివసిస్తున్న దీని క్లోజెస్ట్ రిలేటివ్ ఏదో తెలుసా? ఏనుగు. అండ్ దీని యొక్క మెయిన్ ప్రెడిక్టర్స్ ఎవరో తెలుసా? హ్యూమన్స్. సో వీటిని చాలా మంది చీకట్లో చూసి మెర్మైడ్స్ అనుకుంటున్నారని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు.